తిరుపతి ధ్యాన మహాయజ్ఞం అన్నది లాస్ట్ టైం సెప్టెంబర్ నెలలో, లాస్ట్ ఇయర్ సెప్టెంబర్ నెలలో అంగరంగ వైభవంగా చేసుకున్నాం. తిరుపతి ధ్యాన మహాయజ్ఞంలో ప్రొద్దున 3 గంటల సేపు అఖండ ధ్యానం, మధ్యాహ్నం 3 గంటల సేపు అఖండ ధ్యానం నిర్వహించడం జరిగింది. మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. మేము ఆ కార్యక్రమాలలో బిజీలో ఉంటే ఒక పెద్ద ఆవిడ వచ్చి, నాయన నాకు ఒక సీట్ ఇప్పించు అంది. ఏం సీట్ అమ్మా అను. ధ్యానంలో కూర్చోవడానికి అంది. ఆ లోపలికి వెళ్ళి చూస్తే నేను అనుకుంటున్నాను కూర్చోవడానికి సీటు నన్ను అడుగుతుంది ఇవ్వడం, లోపల సీట్లు లేవా అని. లోపలికి వెళ్ళి చూస్తే మొత్తం నిండిపోయింది. అది పొద్దున్నే లేచి మరుసటి రోజు మ్యూజిషియన్స్ వస్తారు, వాళ్ళకి టీ ఇవ్వాలి. టీ ఇవ్వడానికి మన వాళ్ళు ఉన్నారో లేదో చూద్దామని వెళ్తే ఆ డోర్ల దగ్గర అంతా కాపలా ఉన్నారు. ఎప్పుడెప్పుడు ఓపెన్ చేస్తే ఎప్పుడెప్పుడు పోయి కూర్చుందామని. ఇంత తెల్లారుజామున మీరెందుకు వచ్చినారని అడిగాను. ఫస్టే వస్తే ఫస్ట్లో కూర్చోవచ్చు కదా అని చెప్పేసి కూర్చున్నారు. అక్కడ నిల్చొని ఉన్నారు వాళ్ళందరూ. సాధనకి ఎంత ఇంపార్టెన్స్ అనేది తిరుపతి ధ్యాన మహాయజ్ఞంలో చాలా అద్భుతంగా చూడడం జరిగింది. అదేవిధంగా పొద్దున 3 గంటల ధ్యానము, మధ్యాహ్నం 3 గంటల ధ్యానం ఉంది. ఆగస్టు 22వ తేదీ నుంచి 28వ తేదీ వరకు 7 రోజుల పాటు ఈసారి 3 కొత్త విషయాల్ని యాడ్ చేసాం. ఈసారి తిరుపతి ధ్యాన మహాయజ్ఞంలో 3 విషయాలు, కొత్త విషయాలు యాడ్ అవుతున్నాయి. ఒకటేంటంటే, పత్రి సార్ తర్వాత పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ కోసం ఎవరైతే అహర్నిశలు పనిచేశారో వాళ్ళందరికీ కృతజ్ఞతగా ఈ ధ్యాన మహాయజ్ఞం జరగబోతోంది. ఓన్లీ 1990లో మూమెంట్ ప్రారంభమై 99 వరకు ఎవరైతే అహోరాత్రులు అహర్నిశలు పత్రి సార్తో వర్క్ చేశారో వాళ్ళందరి యొక్క జ్ఞానాన్ని, వాళ్ళందరినీ మనం చూడబోతున్నాం. రెండవ పాయింట్, ఈ మూమెంట్లో ఒక రంగనాథ్ రెడ్డి గారు ఉన్నారు, ఇలా పాల్వంచి హనుమంతరావు గారు ఉన్నారు, నేనున్నాను. అంటే నెక్స్ట్ జనరేషన్ అనేటువంటి వాళ్ళకు పెద్దపీట వేయాలని చెప్పేసి ఈ 7 రోజుల కార్యక్రమంలో ఒక రోజు మొత్తం యువతకే కేటాయించాం. మార్నింగ్ నుంచి రాత్రి వరకు కంప్లీట్గా యువతనే ఉంటారు. వాళ్ళ యొక్క మెసేజెసే ఉంటాయి, వాళ్ళ యొక్క జ్ఞానమే మనం వింటాం. పూర్తిగా ఒక రోజంతా యువతకు ప్లాట్ఫామ్ ఇవ్వాలి. ఇక్కడ వాళ్ళు నిల్చోడానికి టైం ఇస్తే, వాళ్ళు మాట్లాడడానికి టైం ఇస్తే వాళ్ళు నిల్చుంటూ మాట్లాడతారు. మనం టైం ఇవ్వకపోతే వాళ్ళకు స్థానం ఉండదు. సో యువతకు ఒక రోజు పూర్తిగా, అలానే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు పూర్తిగా ధ్యాన ప్రచారంలో కానీ, శాకాహార ప్రచారంలో కానీ, పిరమిడ్ శక్తిని, పిరమిడ్లు ఎక్కువ కట్టించడంలో కానీ, సేవలో కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ప్రతి ఛానల్ నుంచి, అంటే ఇప్పుడు ఈనాడు ఉందనుకోండి, ఈటీవీ నుంచి ఈటీవీ అవార్డ్స్ ఉంటాయి. అలాగే పిఎంసి ఛానల్ నుంచి పిఎంసి లైఫ్ అచీవ్మెంట్ అవార్డ్స్ ఈ సంవత్సరం ప్రారంభిస్తున్నాం. ఎవరైతే పిఎస్ఎస్ఎంలో ఏ విభాగాలలో వాళ్ళు వర్క్ చేశారో వాళ్ళకి పిఎంసి లైఫ్ అచీవ్మెంట్ అవార్డ్స్ ఇస్తున్నాం. సో కాబట్టి మాస్టర్స్, ఈసారి జరగబోయేటువంటి ధ్యాన మహాయజ్ఞం ఎంతో ఒక క్రొంగొత్తగా, అద్భుతంగా అది తీర్చిదిద్దబడుతోంది. కాబట్టి మీ అందరికీ వామ్ వెల్కమ్. అక్కడ తిరుపతి ధ్యాన మహాయజ్ఞంలో అన్ని విషయాలలోనూ, ఫుడ్ కానీ, కార్యక్రమాలు కానీ, అకామిడేషన్ కానీ, అన్ని విషయాలలో ఇప్పటికే అక్కడ అన్ని కంప్లీట్ చేసేసాం. ఏవేవైతే మనకు అవసరాలు ఉన్నాయో అవన్నీ అద్భుతంగా అన్నీ కంప్లీట్ అయిపోయాయి. మీ అందరికీ ఈ సభావేదిక నుంచి, సదానంద స్వామి ఆశ్రమం నుంచి మరి హృదయపూర్వక ఆహ్వానం పలుకుతున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ మాస్టర్స్.